హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ ఫ్రై అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు చిక్కుడుగాయ తయారీకి కావాల్సినవి చూద్దామండి. ఈ చిక్కుడుగాయల్ని ముందుగా ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఈ చిక్కుడుగాయ ఫ్రై కోసం ఒక 1/2 kg చిక్కుడుగాయల్ని తీసుకున్నానండి. అలానే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, సాయిపప్పు, వెల్లుల్లి ఈ 4ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పొడి చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలని కొంచెం లైట్గా వేపుకోవాలండి. నేనైతే ఈ పొడిని ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పొడి తయారీ చేసే విధానాన్ని కూడా యూట్యూబ్లో ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. పుట్నాల పప్పు పొడి అండి. ఇప్పుడు చిక్కుడుకాయల్ని ఒక బౌల్లో తీసుకొని 200 ml వాటర్ పోసుకోవాలండి. అంటే ఒక చిన్న టీ గ్లాస్తో 2 glasses వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇవి బాయిల్ అవ్వడానికి అయితే ఎక్కువ టైం పట్టదండి. 5-10 నిమిషాల్లో బాయిల్ అయిపోతాయి. ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చిక్కుడుగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకునేందుకు ఇట్లా సీడ్స్ తీసుకొని ఒక్క సీడ్ అలా చేతితో ఒత్తి చూస్తే మనకు అర్థమైపోతుందండి. మనకు అప్పటికి కూడా అర్థం కావట్లేదు అనుకుంటే నోట్లో వేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చండి. చిక్కుడుగా అయితే ఉడికిపోయిందండి. చూడండి, ఇంకా వాటర్ మిగిలిన్నాయి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకొని చిక్కుడుగాయని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ చిక్కుడుగాయ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, ఎందుకంటే చిక్కుడుగాయ అనేది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలానే కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయని ఈ విధంగా చుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుని వేయించుకోవాలండి. పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. వీటికి వేపడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ముందుగా చిక్కుడుకాయ అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. వీటిని ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకోవాలండి. ఈ పప్పుల పొడిని వేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు అలా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వలన ఉప్పు, కారం అనేది చిక్కుడుకాయకి బాగా పడుతుందండి. ముందుగానే చిక్కుడుకాయలో ఉప్పు వేసుకున్నాము, అలానే పొడిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. అలానే పొడిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం కూడా సరిపోతుందండి. మీరు టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకొని మళ్ళీ వేపుకోవచ్చండి. పొడి వేసుకొని ఈ విధంగా 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం.